హైదరాబాద్లోని నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 4 లక్షలు లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. మంచిరేవులలోని వినోద్ అనే వ్యక్తికి చెందిన ఫ్లాట్ ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ కోసం 10 లక్షలు డిమాండ్ చేయగా 4 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్లోని నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 4 లక్షలు లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. మంచిరేవులలోని వినోద్ అనే వ్యక్తికి చెందిన ఫ్లాట్ ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసేందుకోసం 10 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా 4 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, భాగ్యశ్రీ, ఏసీబీ వల్ల మరో తిమింగళం చిక్కుకుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నార్సింగ్ మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నటువంటి విధుల్లో ఉన్నటువంటి మణిహారిక ఎవరైతే ఉన్నారో మణిహారిక ఎల్ఆర్ఎస్ క్లియర్ చేయడానికి నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో ఏదైతే ఒక వ్యక్తి వచ్చినటువంటి ఆ వ్యక్తికి 4 లక్షల లంచం ఆ వ్యక్తి దగ్గర 4 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక మంచిర్యాలలోని వినోద్ అనే వ్యక్తికి చెందినటువంటి ఫ్లాట్ ఏదైతే ఉందో దాని ఎల్ఆర్ఎస్ క్లియర్ చేయడానికి 10 లక్షలు డిమాండ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. 10 లక్షల్లో భాగంగా ఈ రోజు 4 లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి సోదాలలో భాగంగా చాలా వరకు కూడా ఈమెకి ఏదైతే ఆదాయానికి మించినటువంటి ఆస్తులకు సంబంధించి కావచ్చు, అలాగే ఏదైతే గతంలో కూడా ఇలాంటివి ఏమైనా చేసిందా అన్న కోణంలో లంచాలు తీసుకుందా అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఆమెను విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం మణిహారిక విధుల్లో ఉన్న సమయంలో 4 లక్షలు ముట్ట చెప్పినటువంటి వినోద్ అనే వ్యక్తి మిగతా 6 లక్షలకి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఏసీబీ అధికారులకు ఇవ్వడంతోనే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా మణిహారికను పట్టుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ఉషా.